ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని మహింపరుస్తున్నాను. మరి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేయాలని మరి ఆశపడుతున్నాను. చూడరా, దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం చూడండి. కీర్తన గ్రంథం ఈ దేవుడు 48:18 ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. ప్రియులారా, ఇక్కడ మన దేవుని ఎలా సంబోధిస్తున్నాడంటే భక్తుడు నన్ను నడిపించేవాడు అని. ద లార్డ్ హూ లీడ్ మీ. నన్ను నడిపించే దేవుడు. మన దేవునికి నడిపించే దేవుడు అని పేరు పెడతాం ఈ రాత్రి. ఆమె చాలా దినాలు బట్టి దేవుని యొక్క నామధేయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన పేరు గురించి, ఆయన పేర్ల గురించి నేను చాలా దినాలు బట్టి మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఈ రాత్రి నడిపించే దేవుడు, ది లార్డ్ హూ లీడ్స్ యూ, నేను నడిపిస్తాడు. ఎప్పటి వరకు నడిపిస్తాడు? మధ్యలో వదిలేస్తాడా? మధ్యలో నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? నో. మరణము వరకు నడిపిస్తాడు. చివరి వరకు నడిపిస్తాడు. చివరి వరకు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్తలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి మీరు చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. అంతము అనే దగ్గర 2 అనే ఎంతవరకు అండి? 2 అనేది సంపూర్ణంగా, అంతము వరకు, మరణం వరకు, యుగ సమాప్తి వరకు, ముదిమి వచ్చే వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఆయన పేరు నడిపించే దేవుడు. హల్లెలూయా. నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు. పిల్లరా, నడిపించడం మాత్రమే కాదు, నీకు నడక నేర్పిస్తాడు. ఎలా నడవాలో నేర్పిస్తాడు. హోషేయ గ్రంథం చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం చాప్టర్ 11 11వ అధ్యాయం 11వ అధ్యాయం తీసేదా? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వాడికి నడక నేర్పిన వాడును నేనే. వారిని కౌగిలించుకుని వాడును నేనే. నేనే వారిని స్వస్థపరచవాడిని అయినాను. ఆ సంగతి వారికి మనసును పెట్టలేదు. ఆ సంగతి మర్చిపోయారు. ఇది నాలో చాలామంది ప్రియులరా మరి ఎత్తుకోవడం, ప్రియులరా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, చేయి పట్టుకొని నడక నేర్పించడం, ఇవన్నీ మర్చిపోతారు పిల్లలు. తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడి మనకు అన్నీ నేర్పించి, నడవటం నేర్పించి, పరిగెత్తడం నేర్పించి, నిలబడడం నేర్పించి, స్థిరపరిచి, తల్లిదండ్రులు మన కొరకు ఎంతో ప్రయాసాలు ఓర్చినప్పుడు ఇవన్నీ మనం కృతజ్ఞత కలిగి ఉండాలని మరి లోక సంబంధంగా మనం ఆలోచిస్తే కనబడుతుంది. మరి దేవుడు కూడా ఎఫ్రాయిముని చేయి పట్టుకుని ఎఫ్రాయిముకు నడక నేర్పించాను నేను అంటున్నాడు. నడక నేర్పించిన ఏమి హృదయానికి పట్టలేదు. ఎఫ్రాయిముకి మర్చిపోయాడు. యు ఫర్గాటన్ ఎవ్రీథింగ్. ఈ రాత్రికాల సమయంలో మనకి నడక, దేవునితో నడక, ఆయన మార్గాల్లో నడవటం, దేవునితో నడవటం, పిల్లరా పడిపోకుండా నడవటం, గురియొద్దకు నడవటం, శక్తికి మించిన ప్రయాణం నడవటం. దేవుడు ఏలియాతో ఒకరోజు మాట్లాడతాడు, ఏలియా నువ్వు లేచి మరి నడువు, శక్తికి మించిన ప్రయాణం ఉంది. పిల్లరా ఏలియాట మరి దేవుడు తెచ్చిన ఆహారం తిని 40 పగల్లో రాత్రులు హోరేబా అనే దేవుని పర్వతం దగ్గరికి నడిచి వెళ్ళాడట. నడిచి అనే మాట
మరి చాలా గొప్పది పిల్లలు. ఈరోజు ఆ నడక, ద స్పిరిచువల్ వాక్, దేవునితో మనం నడిచే ఆ నడక ఎంతో ప్రాముఖ్యమైంది. ఆయన మనతో నడుస్తున్నప్పుడు నెంబర్ 1 మనకు నడక నేర్పిస్తాడు. రెండవది గమ్యానికి చేరుస్తాడు, గురి యొద్దకు లాస్ట్ వరకు తీసుకెళ్తాడు, విడిచిపెట్టాడు అక్కడ. నెంబర్ 3 పిల్లరా ఆ నడుస్తున్నప్పుడు పిల్లరా మనకు తోడై ఉండి, మనకు ధైర్యం ఇచ్చి, మన అక్కర్లన్నీ తీర్చి ఆయన మనతో ఉండి నడిపిస్తాడు, నడక నేర్పిస్తాడు. పిల్లలు నడక నేర్పించేటప్పుడు పడిపోతుంటాం, మళ్ళీ లేపుతారు, చేయి పట్టుకుని. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదా, చిన్నప్పుడు చెక్కతోని మరి చిన్న బండిలా చేసి పిల్లలకి ఇచ్చేవారు, అది పట్టుకొని పరుగుని నడక నేర్చుకునేవారు. దాన్ని ఏమంటారు నాకు గుర్తులేదు, నడక బండి ఏదో అనేవారు చిన్నప్పుడు, చెక్కలతో తయారు. ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు. నడక నేర్పిస్తాం తల్లిదండ్రులు. మనకి నడవటం రాదు. రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత మెల్లగా స్లోగా నడక నేర్చుకోవాలి, దేవునితో నడవటం నేర్చుకోవాలి. లెట్ us లెర్న్ టు వాక్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి, దేవునితో నడవటం నేర్చుకోవాలి. అబ్రహాం గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది, చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆదికాండం 18:33 చూడండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. దేవుడట అబ్రహాముతో మాట్లాడేట చాలించి వెళ్ళిపోయాడట. అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునితో ఆ నడక, దేవునితో ఆ సహవాసం. ఇంకొక మాట 22వ వచనంలో కూడా ఉంది, ఆదికాండం 18:22. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపు వెళ్ళి, అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అబ్రహాం knows how to walk with God. పిల్లరా, దేవునితో నడుచుకుంటూ, దేవునితో సహవాసం చేసుకుంటూ, ఆదాము అవ్వలు కూడా మరి చల్లటి పూట దేవుడు మరి వచ్చేవాడట. చల్లటి పూట పిల్లరా ప్రభు మరి వచ్చేవారట. వస్తే పిల్లరా మరి దేవుడు చక్కగా నడుచుకుంటూ మరి వెళ్ళేవారట. పిల్లల దేవుని వాక్యంలో చల్లటి పూట పిల్లల దేవుడు ప్రతిరోజు ఏదైనా తోటలోకి వచ్చి ఆదామవులతో పిల్లల సహవాసం, ఆ నడక, దేవునితో నడవటం దేవుడు నీకు నాకు నేర్పిస్తాడు. నడిపించే దేవుడు 3 పనులు చేస్తాడు. మొదటిది నడక నేర్పిస్తాడు. హల్లెలూయా, నడక నేర్పిస్తాడు. కొన్నిసార్లు కిందన పడుతున్నప్పుడు చెయ్యి పట్టుకుని లేపుతాడు పైకి, లేదా నడక వచ్చే వరకు చేపట్టుకుంటాడు. ఆత్మీయ నడక గురించి నేను మీతో మాట్లాడతాను. స్పిరిచువల్ వాక్. ఆదికాండం 6:9 ఒక మాట ఉంది. ఆదికాండం 6:9 నోవహు వంశవలిదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైనను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడవటం నేర్పిస్తాడు మనకి. చేయి పట్టుకొని రా నాతో అని చెప్పి నడక నేర్పిస్తాడు. నేర్చుకున్నావా నడక? నీ చెయ్యి ప్రభుకి ఇచ్చావా, అందించావా? నువ్వు సహకరిస్తే నేర్పిస్తాడు నీకు. నువ్వు సహకరించకపోతే నీకు నడక నేర్పించడు. నీకు శ్రద్ధ లేకపోతే, నీకు ఆసక్తి లేకపోతే, నేను ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా దేవునితో నడవాలి, ఆత్మలో ఎదగాలి, అనేకులకు దేవునికరంగా ఉండాలి. దేవుడు అందుకే నన్ను పంపించాడు ఈ లోకానికి, అందుకే ప్రభువును రక్షించాడు అన్న ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరవబడిన ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అదే ఆదికాండం 5:22 చూడండి. 5:22
అక్కడ హానోకు గురించి రాయబడింది. హానోకు మెతూషెలని కన్నిన తర్వాత హానోకు మెతూషెల కన్నిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 సంవత్సరాలు దేవునితో నడిచేటండి. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు 365 సంవత్సరాలంట. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక 365 సంవత్సరాలు బ్రతికాడట. ఆ 365 సంవత్సరాలు 65 సంవత్సరాలు తీసేస్తే 300 సంవత్సరాలు కూడా దేవునితో నడిచాడట. అంటే తన జీవితంలో పర్సంటేజ్ కడితే 80%, 80% దేవునితో నడిచాడండి. తన టైం అంతట్లో, స్పాన్ అంతట్లో 80% దేవునికి ఇచ్చేసాడు. 80%, 80% దేవునితో నడిచాడు. మీరు అనొచ్చు, ఈ హానోకు ఆయనకి భార్య బిడ్డలు ఉండకపోవచ్చండి, భార్య లేదేమోనండి, పిల్లలు లేరేమోనండి, పని పాట బాధ్యతలు లేకపోయి ఉండొచ్చు, అందుకే నడిచేటండి 300 సంవత్సరాలు. లేకపోతే ఎవడు నడుస్తాడండి దేవుడు? మాకు బోల్డ్ పనులు ఉన్నాయి బాబు. కొంచెం ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఆలోచించు. పిల్లరా, ఇక్కడ బైబిల్ క్లియర్గా చెప్తుంది, హానోకు మెతూషెల కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఈ 365 సంవత్సరాలు, పోనీ 65 సంవత్సరాలు తీసేయండి, ఈ 300 సంవత్సరాలు కూడా పిల్లరా పోనీ ఒక 25 సంవత్సరాలప్పుడు 30 సంవత్సరాలప్పుడు పెళ్ళి అయింది అనుకోండి. పిల్లరా 300 30 సంవత్సరాలలో ఎంతమంది పిల్లలు పుట్టుంటారా? కుమారులు కుమార్తెలు. 300 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు దిగిపోయి ఉంటాయండి. కొడుకులు, మనవలు, ముదు మనవలు, ఇంకా ముదు మనవలు, గ్రేట్ 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 గ్రాండ్ చిల్డ్రన్, వీళ్ళందరికీ పుట్టినరోజులు, కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, పబ్బాలు అస్సలు ఖాళీ ఉండేది కాదు. హానోకు ఇంటికి పెద్దడు కూడా ప్రతి ప్రోగ్రాం రావాలా. ఒక పక్క కార్యక్రమాలు చూసుకుంటూ, ఒక పక్క పిల్లలు చూసుకుంటూ, ఒక పక్క పిల్లలు అన్ని కార్యక్రమాలు చేస్తూ, ఒక పక్క దేవునితో నడుస్తూ. హి వాజ్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడక నేర్చుకోవాలి మనం. ఎలా నేర్చుకుంటాం? దేవుడు నేర్పిస్తాడు. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే, నువ్వు ఆసక్తి కలిగి ఉంటే. దేవుని వాక్యంలోకి మాట రాయబడి మనందరికీ తెలిసిన మాటే అదేంటంటే, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉంటే, దేవా నీతో నేను నడవాలి, నేను నీతో గడపాలి, నాకు నడక నేర్పించు, నీ మార్గాల్లో నడిపించు, నీ పరిశుద్ధ మార్గంలో పరిశుద్ధమైన నడక నేర్పించు. పిల్లల నడక ఎలాంటి నడక? ఎలాంటి నడక అండి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:7 చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:7 చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉందాం. పిల్లల వెలుగులో నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి అందరిని వెలిగిస్తూ ఉండను. వెలుగులు, డూప్లికేట్ వెలుగులు చాలా ఉన్నాయి, కానీ నిజమైన వెలుగు ఒకటే, ప్రభువైన యేసయ్య. ఆయన మనల్ని వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఆ వెలుగులో మనం నడవాలి. వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద లైట్. చీకట్లో మనం నడవడానికి వీల్లేదు. యోహాను సువార్త 4:12 చూడండి. చీకట్లో నడవకూడదు, చీకటి క్రియలు మనలో ఉండకూడదు. 8:12 ఈ బావి నీళ్లు త్రాగి చదవండి. తప్పు చదువుతుంది. 4:12 మరలా యేసు 8:12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును. మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాడు. ఏ వెలుగు ఇది? ఏ వెలుగు? జీవపు వెలుగు. లైట్ ఆఫ్ లైఫ్. జీవపు వెలుగు. ఆ వెలుగులో జీవం ఉందండి. ఆ వెలుగులో ఆ సజీవమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ జీవపు వెలుగులో మనం నడుస్తూ ఎఫెసీ పత్రిక 5:8 చూడండి. ఎఫెసీ పత్రిక 5:8 జాగ్రత్తగా ఆలకిస్తున్నారు దేవుని వాక్యాన్ని. 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక 14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని
14. నిద్రించుచున్న నువ్వు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపోతున్నావా? నిద్రపోతున్నావా? నిద్రావస్థలోకి వెళ్ళిపోయావా? చూడారా, ఇది నాలో చాలామంది క్రైస్తవులు నిద్రపోతున్నారు. చాలామంది నిద్ర సోమరితనంలోకి వెళ్ళిపోయారు. గెటప్. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. ద లైట్ ఆఫ్ ద లార్డ్, ద లైట్ ఆఫ్ లైఫ్, రియల్ లైట్ ఈస్ షైనింగ్ అపాన్ యూ. ఆమేన్. నీ మీద దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ వెలుగులో నిన్ను నడిపిస్తాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. ఎప్పుడు చీకటి నీళ్ళకు రానివ్వడు. ఆయనలో చీకటి అంత మాత్రము లేదు. చీకటి అంటే ఏంటనుకున్నారు? రహస్యమైన పాపం. చీకటి అంటే సాతానుకు సంబంధించిన పరిస్థితులు. ఆ చీకటి మనలోకి రాకూడదు. కట్టిక చీకటి అటండి. కొంతమంది మీదట కట్టిక చీకటి ఆవరిస్తుందటండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ మొదటి వచనం చూడండి. చాలా మంది మీద కట్టిక చీకటి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించేను, చూడుము, నీకు వెలుగు వచ్చింది. లైట్ హ్యాస్ కమ్ టు యూ. దేవుని వెలుగు నీ దగ్గరకు వచ్చింది. లే అంటూ 2వ వచనం అంటాడు, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి కమ్ముకొనుచున్నది, చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కటిక చీకటి అంటే ఏంటంటే కళ్ళు పొడుచుకున్న కనబడని చీకటి. ప్రజలు చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. ఏది మంచో ఏది చెడో తెలియట్లేదు. ఎటు నడవాలో తెలియట్లేదు. ఏది మాట్లాడాలో తెలియట్లేదు. ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు. కటిక చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభు మన చేపట్టుకుని మనల్ని ఎలాంటి నడక నేర్పిస్తున్నాడంటే వెలుగుమయమైన నడకలోనికి మనల్ని నేర్పిస్తున్నాడు. వెలుగులోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందిన ప్రతి బిడ్డ నడక నేర్చుకోవాలి. హల్లెలూయా. రక్షణ మార్మన్స్ పొందిన ప్రతి బిడ్డ యూ షుడ్ వాక్. నువ్వు నడవాల్సిందే దేవునితో. కొంతమంది పుట్టుకుంటూవారు ఉంటారు. పుట్టుకుంటూవారు ఎవరండి? పుట్టిన దగ్గర నుంచి కుంటోలే, రక్షణ పొందిన దగ్గర నుంచి కుంటోలే. యోహాను సువార్త అపోస్తల కార్యగ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఆడు ఎలా చూడ చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు, కుంటోడు ఉన్నాడు. ఇప్పటి నుంచి కుంటోడట. పుట్టినది మొదలుకొని కొంతమంది రక్షణ పొందిన దగ్గర నుంచి కుంటోలే. రక్షణ పుట్టడంతో కుంటోలకు పడుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి కడుపులో బాగా వచ్చిన దగ్గర నుంచి కుంటుతాను. ఇంకా అక్కడి నుంచి లైఫ్ అంతా కుంటుతనమే. ఆ కుంటోడు దేవుని మందిరంలోకి రాలేని పరిస్థితి. ఇక్కడ చూడండి, కుంటువాడు వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షము అడుగుటకు కొందరు ప్రతిదిన వాడిని శృంగారపు దేవాలయపు ద్వారం వరకే వాడికి పర్మిషన్ ఉంది. లోపలికి రావడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే లేవికాండంలో 21:19 ఏం రాయబడిందంటే, కుంటోడు కానీ గుడ్డోడు కానీ అవయవాల లోపం కలిగిన వాడు ఎవడో మందిరంలోకి రాకూడదు. మందిరంలో రాకూడదు. వీడు కుంటోడు మందిరంలో రాలేని పరిస్థితి. దేవుని సేవకులు వచ్చి కనికరించి ప్రభు కనికరించి వాడిని లేవనెత్తేసరికి వాడట ఎక్కడికి వెళ్ళాడట? ఏందో వచ్చినా చూడండి. ఎప్పుడైతే పేతురు యోహాను మరి ప్రార్థన చేసి వాడిని లేవనెత్తారో, వాడి కాళ్ళు వచ్చాయో, వాడు ఏందో వచ్చినా చూడండి. వాడు దిగ్గును లేచి నిలిచాను, నడిచాను. చదవండి. నడుచుచ్చు, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించచ్చు, వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. కుంటుతనం పోతే దేవాలయంలోనికి వెళ్తావు, మందిరంలోనికి వెళ్తావు, పరిశుద్ధతలోకి వెళ్తావు, పరిపూర్ణతలోకి వెళ్తావు. నీ నడక ఎలాగుంది ఈ రాత్రి? వెలుగులో నడుస్తున్నావా ఈ రాత్రి? హల్లెలూయా. ప్రభువును నీకు నడక నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నడిపించువాడు ఆయన పేరు. ఆమేన్. ఆమేన్. నడిపిస్తాడు. ఇంకెలా నడిపిస్తాడండి? 23వ కీర్తన ఫస్ట్ పాయింట్ చెప్తాను. నడిపిస్తాడు, నీకు నడక నేర్పిస్తాడు, నడిపిస్తాడు. 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తున్నాడు. నీతి మార్గములలో నడిపిస్తున్నాడు అన్న. హల్లెలూయా. నీతి మార్గం, రైచస్ పాత్, నీతియుక్తమైన మార్గం, ఏ మరి దోషము లేని మార్గం.
పవిత్రమైన మార్గం, నీ మార్గం పరిశుద్ధమైనదని రాయబడిన దేవుని వాక్యంలో. పరిశుద్ధమైన మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు రాజీ పడలేని మార్గం. ఆ మార్గంలో ఆయన నడిపిస్తున్న ఆ నడకలో పాపంతో రాజీ పడే ప్రసక్తి లేదు. లోకంతో రాజీ పడే ప్రసక్తి లేదు. పరిస్థితులతో రాజీ పడే ప్రసక్తి లేదు. ఎన్నిసార్లు పరిస్థితులతో నువ్వు రాజీ పడ్డావు, ఎన్నిసార్లు లోకంతో నువ్వు రాజీ పడ్డావు. నీతి మార్గములలో నిన్ను నడిపిస్తాడు, సత్యములోనికి నడిపిస్తాడు. సత్యం అంటారు దాన్ని. 3వ యోహాను పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. నా పిల్లలు ఓకే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. సత్యమును అనుసరించి అనే దగ్గర 1 పుట్టిన చూడండి. నువ్వు సత్యములో నడుచుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతిని. నా పిల్లలు సత్యమును అనుసరించి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి, ట్రూత్లో, రైచియస్నెస్లో, అబద్ధం లేని స్థితిలో, యథార్థతలో, నీతిలో నడుచుకొనుచున్నారని నేను వినుట కంటే నాకు అధికమైన సంతోషం ఏది లేదు. నీతి మార్గాల్లో నడిపిస్తాడు. He leads me in righteous path. నడిపిస్తాడు. పిల్లరా, నడక నేర్పించేవాడు. ఏంటి నడక? నీతి అనే నడక, పవిత్రత అనే నడక, వెలుగుమయమైన జీవితమైన చీకటి లేని నడక. ఎఫెసీ పత్రిక 5:2 చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి, 2వ వచనం చివరి భాగం నుంచి కంటిన్యూ చేయండి. 2వ వచనం చదవండి. 2వ వచనం ఎఫెసీ 5:2 చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. మనల్ని ప్రేమించి మన కొరకు తను అప్పగించుకున్నాడంట. ఎందుకు? అలాగనే ఎలా ఉండాలని? పరిమళ వాసనగా ఉండుటకు. ఎలా ఉండాలని? పరిమళ వాసనగా ఉండాలని. నీ సాక్ష్యము పరిమళ వాసనగా. పరిమళ వాసన అంటే స్వీట్ పర్ఫ్యూమ్ అని ఉంది, ఒక మధురమైన సువాసన. అది నీ సాక్ష్యం. నీ ఇంట్లో నీ సాక్ష్యం, నీ వీధిలో నీ సాక్ష్యం, నీ ఉద్యోగం చేస్తున్న నీ స్థలంలో నీ సాక్ష్యం, నీ భార్య దగ్గర నీ సాక్ష్యం అలా ఉంది. మా ఆయన ఊరికానండి కబుర్లు ఆడతాడు కానీ అంత మోసం అండి అని అంటుందా నీ భార్య? మా ఆవిడంటే ప్రార్థన చేస్తుంది, గుళ్ళో దేవతని ఇంట్లో మాత్రం దెయ్యింపిల్లు అంటున్నాడా? చాలామంది ఉన్నారండి. నీ భార్య నీ గురించి ఏం సాక్ష్యం చెప్తుంది? నీ భర్త, నీ పిల్లలు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు? పరిమళ వాసన అంటే అదే మరి, సాక్ష్య జీవితమే మరి. పరిమళ వాసనలో నువ్వు నడుస్తున్నావా? నువ్వు అలా ఉండాలని నీ కొరకు యేసుప్రభు తనతో అప్పగించుకున్నాడు. ఈ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్. ఎంతమంది ఉన్నారండి? భర్తలు మోసం చేసేవారు ఎంతమంది ఉన్నారు? బురుడిని కొట్టించేవారు ఎంతమంది ఉన్నారు? ఎన్ని అబద్ధాలండి! నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? నీ భార్య నిన్ను నమ్మగలదా? భార్య తల్లిదండ్రులిద్దరిని పిల్లలు నమ్మగలరా? ఏది నీ సాక్షి? నీ పరిమళ వాసన ఏది? ప్రసంగి గ్రంథంలో ఒక మాట ప్రసంగి రాస్తాడు, ఎందుకో గుర్తొస్తుంది అన్నమాట. ప్రసంగి గ్రంథం ఓపెన్ చేయండి మీ బైబిల్స్లో. అక్కడ ఒక మాట ఉంటుందండి, బుక్కావాని తైలంలో 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగి 10:1 చదవండి. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుట చేత చెడు వాసన కొట్టును. అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కొంచెము బుద్ధిహీనత మొత్తం జ్ఞానమును ఘనతను తేలగొడుతుందంట. కొంచెం బుద్ధిహీనత.
దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, బొక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుట వలన అది చెడు వాసన కొట్టును. బొక్కావాని తైలం అంటే ఒక పెర్ఫ్యూమ్ అని, పెర్ఫ్యూమర్ అని ఉంది. పెర్ఫ్యూమర్ అంటే సెంట్లు అమ్మేవాడు, సెంట్లు సిద్ధపరిచి అమ్మేవాడు. ఆ సిద్ధపరుస్తున్న సమయం అందులో చచ్చిన ఈగలు పడ్డాయి అనుకోండి, మొత్తం పెర్ఫ్యూమ్ అంతా చెడు వాసన కొడుతుంది అంటండి. నీ పరిమళ వాసనలో చచ్చిన ఈగలు, అసలు ఈగంటేనే చాలా భయంకరమైనది. పిల్లరా, అది అపవిత్రమైన వాటి మీద వాలుతుంటుంది. ఈగలు వాలిని తిన్నాం అనుకో, ఏమొస్తుంది తెలుసాడికి? విటమిన్స్ వస్తాయా? ప్రోటీన్ ఉంటాయండి. ఈగలను బాగా వాలినట్లు తిన్నానికి వాడికి డయేరియా పట్టుకుంటారు. అది ఆరోగ్యకరమైనది కాదు. ఇట్ క్యారీస్ బ్యాక్టీరియా. చచ్చిన ఈగలు నీ పరిమళ వాసనలో చచ్చిన ఈగలు పడటం వల్ల చెడు వాసన పడుతుంది, సాక్ష్యం అంతా పాడైపోతుంది. ఈ రాత్రి ప్రభువు అంటున్నాడు, ఆ మాట చదవండి, ఎఫెసీ పత్రిక 5:2 చదవండి, మళ్ళా 5:2 చదవండి మళ్ళా. పరిమళ వాసనగా ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట పిల్లలు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను అప్పగించుకోడు. ఎలా నడవాలంటే పరిమళ వాసనలో, మంచి సాక్ష్యములో మనం నడవాలి. ఇవన్నీ ఎలా దేవుడు నీకు నేర్పిస్తాడు? ప్రభు నీకు నడక నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన పేరే నడిపించేవాడు. హల్లెలూయా. ఇంకెలా నడిపిస్తాడు? 23వ కీర్తనకు మరలరండి. 23వ కీర్తన 4వ వచనం 23:4. నీ బైబిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ సీ. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఎక్కడ ఎలా నడిపిస్తాడంటే, గాఢాంధకారపు లోయలో కొన్నిసార్లు నేను తీసుకుని వెళ్తాడు. పిల్లరా, విశ్వాస మార్గం అనేది ప్లెయిన్ రోడ్ ఏం కాదు. గతుకులుంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, వంకలుంటాయి, ముళ్ళు మార్గాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నిందలు ఉంటాయి. పిల్లరా, ఏ తప్పు చేయకుండా నీ మీద నిందల మోపే పరిస్థితులు కూడా వస్తాయి ఈ మార్గంలో. బట్ వన్ థింగ్ వీ నో, నడిపించేవాడు మనతో కూడా ఉన్నాడు. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు అనే పాట కూడా ఉంది. అందులో మంచి చరణం కూడా ఉంది. ఆ పాట వీలైతే ఒక చరణం ఆ పాట కోసం నడిపిస్తాడు. అందులో అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. ఒక చదువు నాకు ఇష్టం ఉంది. నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చు నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువ, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసి తన చిత్తం నెరవేర్చుతాడు, అంతము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు,
గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభు నడిపిస్తాడు, నిన్ను నడిపించగల దేవుడు. చివరి వరకు, అంతమ వరకు నిన్ను నడిపిస్తాడు. ఆయన పేరు నడిపించేవాడు, నడిపించువాడును విడిపించువాడు నేనే. పిల్లరా, నిర్గమకాండంలో మోషేతో ప్రభు మాట్లాడుతూ ఒక మాట చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం దేవుని వాక్యంలో ప్రభు అంటాడు, నేను నా ప్రజల్ని నేను నడిపించడానికి విడిపించడానికి వచ్చాను. 8వ వచనం చూడండి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, నెంబర్ 1, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హిబీలు, యెబూసీయులు నివాస స్థానమై పాలు తేలు ప్రవహించు దేశమును వారిని నడిపించుటకు నేను దిగి వచ్చిన. ఐ హ్యావ్ కమ్ డౌన్ టు లీడ్ దెమ్. పాలు తేలు ప్రవహించే దేశానికి నేను నడిపించడానికి దిగి వచ్చాడు. ఈజ్ ద లార్డ్ హూ లీడ్స్ యూ. ప్రభుని నడిపిస్తాడు, భయపడదు. కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో కూడా తీసుకుని వెళ్తాడు నేను. గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినప్పుడు ఎవరు కనిపించరు మనకి. నా అన్నవారు మన దగ్గరికి రారు, అందరూ దూరం అయిపోతారు. కట్టుకున్న భార్య కూడా దూరం అయిపోవచ్చు, బిడ్డలు కూడా మన వాసన వారికి పడకపోవచ్చు. పిల్లరా, గాఢాంధకారపు లోయలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, గాయాలు, వాటిలో కూడా దేవుడు నీకు తోడయండి, నీతో ఉండి నేను నడిపిస్తాడు. అందులో ఏదో పాఠాన్ని నేర్పించి, ఆ నడిపిస్తున్నప్పుడు అనేక పాఠాలు, నడిపిస్తున్నప్పుడు అనేక రాగాలు, అనేక పాటలు నీ హృదయాల్లో ఉంచుతాడు. ప్రతి అనుభవం ఒక పాటగా మారుతుంది. ప్రతి కన్నీరు ప్రియుల ఒక సంతోష అనుభవంగా మారుతుంది. ప్రతి మాట, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది ఆశీర్వాదాలుగా మారిపోతాయి. ప్రియులరా, ఈ రాత్రి నేను నడిపిస్తాడు ప్రభు. గాఢాంధకారపు లోయలో కూడా నేను నడిపిస్తాడు. 3 విషయాలు చెప్తున్నాను. మొదటిది, ఆయన నీకు నడక నేర్పిస్తాడు. ఆయనతో నడవటం ఎలా ఉంటుందో నేర్పిస్తాడు. చివరి వరకు నడిపిస్తాడు, చివరి వరకు. రెండవది, నడుస్తున్నప్పుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూపిస్తాడు. నువ్వు ఆయనతో నడుస్తే పిల్లరా, మరి ఆయన మనతో నడిస్తే, మనం ఆయనతో ఉంటే, ఆయనతో నడుస్తూ ఉంటే పిల్లరా, ఎంత మధురమైన అనుభూతులు. ఓ స్వీట్ ఎక్స్పీరియన్సెస్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మనం పొందుకుంటాం. అది అనుభవించే వారికే తెలుస్తుంది. దూరం నుండి ప్రభుని చూసేవాడికి ఏం తెలియదు. దూరం నుండి వెంబడించేవాడికి, పేతురు దూరం నుండి వెంబడిస్తున్నాడంట ప్రభుని. ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత దూరం నుండి వెంబడిస్తున్నాడు. దూరంగా వెంబడించుకోడు, ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయనతో నువ్వు నడుస్తూ ఉంటే అనుభూతులు, మధురమైన అనుభూతులు. విశ్వాసం నేర్పిస్తాడు నీకు ఆ నడకలో. ఎలా ఆయన వైపు చూడాలో నేర్పిస్తాడు. కొన్నిసార్లు ప్రిడరా ద్వారాలు తెరుస్తాడు. ఆ ద్వారాలు తెరుస్తున్నప్పుడు ఇంకా అంచమాలు మాటికి నువ్వు ఆ వ్యక్తి వైపే, ఎవరి ద్వారా అద్భుతం చేశాడు ఆ వ్యక్తి వైపే మాటికి నువ్వు చూడాలని ఆయన అనుకోడు. మార్చేస్తుంటాడు ఆయన. కారణం ఏంటంటే మనం ఆయన వైపు చూడాలి, మనం ఆయన తట్టు చూడాలని. వాక్యలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములన్నడు లజ్జింపకపోయింది. వారు ఆయన తట్టు చూడగా మనం ఆయన తట్టు చూడాలని నేర్పిస్తాడు. పిల్లరా, సారేపత్తు విధవరాలు, లేకపోతే మరి ఆ యొక్క కేరీతు వాకు దగ్గర ఏలియాకు కాకుల ద్వారా పగలు సాయంకాలం దేవుడు ఆహారం పంపిస్తున్నప్పుడు, కొన్ని దినాలు ఎవ్రీడే పంపిస్తున్నాడు. కొన్ని రోజులు అలవాటైపోయింది ఏలియాకు. అలవాటైపోతే పిల్లరా, కాకులు ఎప్పుడు వస్తాయో, కావు ఎప్పుడు ఉంటుంది, కాకుల వైపు చూస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు, అక్కడ ఆ కేరుతో ఒక ఎండ చేశాడు. వాటర్ రావట్లేదు, కాకులు ఆగిపోయాయి. ఇప్పుడు మరలా ఏలియా ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. ప్రభువా, వాట్ షల్ ఐ డూ, వేర్ షల్ ఐ గో? సారేపత్తు విధవరాలు నేను సిద్ధపరిచిన వీళ్ళు అక్కడికి. పిల్లరా, మనం ఆయన తట్టు చూడడం మనకు నేర్పిస్తాడు. విశ్వాసపు నడక పిల్లరా, ఆత్మీయ నడక, ఆత్మీయ యాత్ర ఇది.
మనకు నడక నేర్పిస్తాడు. ఫస్ట్ నడక నేర్పిస్తాడు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నువ్వు ఆశపడితే నీకు నేర్పిస్తాడు, లేకపోతే నీకు నేర్పించడు. నువ్వు పుట్టుకుంటాడులా ఉండిపోతావు అంతే. ఆ అపోస్తులు 3:1 నుంచి చూస్తే ఆ పుట్టుకుంటూ వాడు ఆ దేవాలయం ఆ ద్వారం వద్ద ఉండిపోయినట్టు జీవితకాలం నువ్వు ద్వారం వద్ద ఉండిపోతావు. లేదు బ్రదర్, నేను నా ప్రభుతో నడవాలి, నా ప్రభుకి నేను అప్పగించుకుని ఆయన నాకు నడక నేర్పించాలని అనుకుంటే నీకు నడక నేర్పిస్తాడు. నెంబర్ 1. 2, నడిపిస్తున్నప్పుడు అనేకమైన అనుభవాలు నీకు ఇస్తాడు. పిల్లరా, సుమారు 25 సంవత్సరాల ఆత్మీయ నడకలో, ప్రభుతో నడిచే ఈ ఆత్మీయ నడకలో ఎన్నో అనుభవాలు నేర్పించాడు. ఎంతోమందిని చూశాను పిల్లరా, ఎంతోమంది కపట సహోదరులను చూశాను. ప్రేమించి నట్టే కనబడి పిల్లరా గాయాలు చేసిన వారిని చూశాను. పిల్లరా బాధ పెట్టిన వారిని చూశాను. అవన్నీ పట్టించుకోలేదు. నా ప్రభు వైపు చూస్తూ ఇప్పటికి సుమారు 93వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలు నా ప్రభుతో నడుస్తూ అనేక అనుభవాలు పొందుకుంటూ, అనేక మధురమైన అనుభూతులు పొందుకుంటూ ముందుకు సాగిపోతున్నా. 3వ పాయింట్ ఏంటో తెలుసా? అంతము వరకు నిన్ను నడిపిస్తాడు. హీ విల్ నెవర్ లీవ్ యూ. మై బ్రదర్, నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు అనుమానించాల్సిన ప్రసక్తే లేదు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. యెహోవా ఎన్నడూ మాట 146:6 ఉంది కీర్తన. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. నెవర్. నడిపిస్తాను అన్నాడు, చివరి వరకు నడిపిస్తాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని మోస్తానన్నాడు, నేను ఎత్తుకుని మోస్తాడంతే. చివరి వరకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఎక్కడి వరకు అంటే నువ్వు ఆయన కౌగిట్లోకి చేరిపోయే వరకు, ఆ చివరి దినం వరకు, ఆ లాస్ట్ మూమెంట్ వరకు, till to the last breath of your life, till to the last moment of your life, he will lead you. ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆయన పేరు నడిపించేవాడు. ఈ రాత్రి చీకట్లో నడవడానికి ప్రయత్నం చేయొద్దు. డార్క్నెస్లోకి నడవడానికి ప్రయత్నం చేయొద్దు. రోమా 8:3 ప్రకారం శరీర సంబంధమైన నడకవద్దు. లోతు అబ్రహాం, లోత్ వాక్డ్ బై సైట్, అబ్రహాం వాక్డ్ బై ఫెయిత్ అంటారు. లోతు కనులెత్తి చూశాడు. లోతు వాక్డ్ బై సైట్, కను దృష్టి బట్టి, శరీర సంబంధంగా. అబ్రహాం విశ్వాస నేత్రాలతో అనేక జనములకు తండ్రి అయిపోయాడు. శరీర సంబంధంగా నువ్వు నడద్దు. ఎఫెసీ 4:17 ప్రకారం జస్ట్ లైక్ ఏ జంటైల్స్, కొంతమంది అన్యజనుల వలె నడుస్తున్నారు. అనుజనుల తీరు మనకి కుదరదండి. వద్దండి దయచేసి. అనుజనుల అలవాట్లలోకి, వారి యొక్క అభిప్రాయాల్లోకి, వారి యొక్క మార్గాల్లోకి, వారి ఆలోచనలోకి వెళ్ళబాకండి. డోంట్ అటాచ్ విత్ దెమ్. ఆత్మీయులుగా నడవాలి, అనుజనులుగా, ఆచారులకు కాదు. చాలామంది దినాల్లో పిల్లల కుయుక్తిగా నడుస్తున్నారు. కుయుక్తి, ఇంగ్లీష్లో క్రాఫ్టీనెస్. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4:2 క్రాఫ్టీనెస్, కుయుక్తులు, వారి సొంత జ్ఞానం, కుయుక్తులు. దశలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం డిజార్డర్గా నడుస్తున్నారు చాలామంది. అక్రమమైన మార్గాలు, దేవుడు నీ ముందు పెట్టిన మార్గాల్లో కాకుండా నచ్చిన మార్గాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలామంది అలా నడిచి దేవుని యొక్క సహవాసం పోగొట్టుకొని, దేవుని యొక్క తోడు పోగొట్టుకొని, వారి ఆత్మీయ జీవితాలు పాడు చేసుకుని సర్వనాశనం అయిపోయి, వారి ఆత్మీయ జీవితాలు శిథిలమైపోయి, కుప్పకూలిపోయి, భ్రష్టులైపోయి, బలహీనలు అయిపోయారు. ఈ రాత్రి ఎఫ్రాయిముకి నడక నేర్పించిన వాడిని నేనే, ఎఫ్రాయిముని కౌగిలించుకున్న వాడిని నేనే. కానీ ఇవేమి వాడికి హృదయానికి పట్టలేదు అని ప్రభు బాధపడుతున్నాడు. ఈ రాత్రి నడక నేర్పించేవాడు, ప్రేరణ నడిపించేవాడు ఈజ్ ద లార్డ్ హూ లీడ్స్ యూ. ప్రభు నిన్ను నడిపిస్తాడు. 48లో చూసాం, ఆయన అంతము వరకు, మరణము వరకు నిన్ను నడిపిస్తాడు. నడిపించే దేవుడు ఈ రాత్రి. ఆయన పేరు నడిపించే దేవుడు. నా మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరు, ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ అక్కర్లన్నీ తీరుస్తాడు, నీ కన్నీరంతా తోడుస్తాడు, నీతోనే ఉంటాడు. నువ్వు సంతోషించినప్పుడు నీతో సంతోషిస్తాడు. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీతో కన్నీరు కారుస్తాడు. నువ్వు గాయాల్లో ఉన్నప్పుడు నీ గాయాలు తుడుస్తాడు, గాయాలు కడతాడు.
నువ్వు బాధలు ఉన్నప్పుడు వారి యావత్ బాధలు ఆయన బాధ ఉన్నదని నీతో పాటు ఉంటాడు ఆయన. నేను ఎన్నడబడు ఈ రాత్రి నడిపించే దేవునికి మనం అప్పగించుకున్నాం. దేవుడి మాటలు దీవించుగాక. మీకు ఒక ప్రార్థన చేస్తాను. తలలో వచ్చండి. క్లోజ్ యువర్ ఐస్. అందరూ దయచేసి తలలో వచ్చండి. మీకు ప్రార్థిస్తాను. ప్రభా నన్ను నడిపించు. ఒక్క తీర్మానం తీసుకో. దేవా నన్ను నడిపించు. దావీదు అంటున్నాడు, నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తున్నాడు. వెలుగుమయమైన మార్గాల్లో నన్ను నడిపిస్తున్నాడు. పవిత్రతలో నన్ను నడిపిస్తున్నాడు. ఆయనతో నడిచే అనుభవం, అన్ఎక్స్ప్లైనబుల్ దివ్య అనుభూతిలోనికి నన్ను నడిపిస్తున్నాడు. రాత్రి నడుస్తున్నావా ఆయనతో? నీకు ఆశ ఉందా ఆయనతో నడవాలని? గడాంధకారం వచ్చినా నీ చెయ్యి వదలడు, విడిచిపెట్టే దేవుడు. శ్రమలో ఉన్నావా? నేను ఇంకా నడిపిస్తూనే ఉంటాడు. భయపడదు. నడిపిస్తాడు. నేను నడిపిస్తాడు. మోషే నేను విడిపించుటకు నువ్వు నడిపించుటకు దిగొచ్చాను. మోషే ఐగుప్తులో నుండి పాలు తేలి ప్రవహించే దేశానికి నడిపించడానికి నేను దిగొచ్చాను. ఐఎమ్ ద లార్డ్ హూ లీడ్స్ ద పీపుల్. ఐఎమ్ ద లార్డ్ హూ లీడ్స్ మై చిల్డ్రన్. నేను నడిపిస్తాడు. నా సహోదరుడా, ఏమీ కనిపించట్లేదా? భయపడద్దు. ఆయన ఎత్తుకున్నాడు. 2 అడుగులే కనబడుతున్నాయి వెనకతల. ఆ 2 అడుగులు నీవు కావు, అవి ప్రభువి. యేసయ్య నిన్ను ఎత్తుకున్నాడు, నిన్ను హత్తుకుంటాడు. మరణం వరకు, చివరి వరకు నేను నడిపిస్తాడు. భయపడద్దు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. తీర్మానాలు తీసుకోండి. ఈ రాత్రి దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు నీ జీవితంలో. నీ హృదయాన్ని ప్రభు తెరుస్తాడు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆ గొప్ప ఉద్యమపు జ్వాలలు నీ హృదయంలో రగులుకొనేటట్లు దేవుడు చేస్తాడు. నిద్రావస్థలోకి వెళ్ళిపోయేవా? లే, దేవుని వెలుగు నీ మీద దేవుని మీద ప్రకాశిస్తాడు. లేమో తేజరేమో, దేవుని మహిమ నీ మీదకి వచ్చింది. ద లైట్ ఆఫ్ ద లార్డ్, గ్లోరీ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అపాన్ యూ. రైస్. జనమును కటికి చీకటి కమ్ముకుంటుంది. ఆ కటికి చీకటిలోకి మనం వెళ్ళకూడదు, వెలుగులో నడవాలి. నేను మీకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుని తండ్రి, ఘనమైన ఆయన, మీ దయగల గొప్ప నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. నడిపించే వాడవని ప్రభువా, మీ నామధేయాల్లో ఒకటి నడిపించే దేవుడని ఈ రాత్రి మీరు మాతో ముచ్చటించారు, మాతో మాట్లాడారు. మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్న ఆ మధురమైన అనుభూతులు, క్షణాల్లో మేము కూడా తండ్రి నాయన మీకు అప్పగించుకునేవారుగా, నాయన మేము మీతో నడిచేవారుగా, ప్రభా మేము సహకరించేవారుగా సిద్ధపడి చివరి వరకు మీరు నడిపిస్తారు తండ్రి. నోవహు దేవునితో నడిచినని, హానోకు 300 సంవత్సరాలు మీతో నడిచాడని ప్రభా, ఆ చివరిలో నీవు అతన్ని కొనిపోయావని. అయ్యా, నీవు కొనిపోయే దినం ఒక రోజు రాబోతుంది. మీరు రాకాళ్ళు మేమందరం కొనిపోబడతాం. ఆ మూమెంట్ వరకు మేము మీతో నడవటం మాకు నేర్పించండి, నడక నేర్పించండి ప్రభా. నడిపించే దేవుడా మీకు వందనాలు. నీ బిడ్డలు నడిపించండి. లీడ్ దెమ్ లార్డ్. నీ ప్రజలు నడిపించండి, నీ ప్రజలను బలపరచండి. మరొకసారి నీ బిడ్డలను, వారి కుటుంబాలను, వారు కలిగిన సమస్తాన్ని, వారి యొక్క వృత్తి వ్యాపారాలను, వారి సేవ పరిచయాలను నీ చేతికి అప్పగిస్తుంది. యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుగుచు బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు బిడ్డనేసు ప్రభు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ సర్వకాలము తోడైంది. చివరి వరకు ప్రభు రాకడ వరకు దేవుడు అద్భుతంగా మనందరినీ నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. షాలోమ్. ఎంత క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ భయంకరమైన పాండమిక్ కరోనా కోవిడ్-19 దినాల్లో క్షేమంగా ఉండడానికి